ఈదురు గాలులతో కూడిన వర్షం రావడంతో పిడుగుపాటుకు తాండూరు పట్టణంలోని పాత తాండూరులో ఓ వ్యక్తి మృతి చెందగా మరో బాలునికి తీవ్ర గాయాలయ్యాయి. ఇక వివరాల్లోకి వెళ్తే తాండూరు నియోజకవర్గంలో వరుస పిడుగుపాటులు పడటంతో వ్యక్తులు మృతి చెందుతున్నారు. ఈ క్రమంలో ఆదివారం నాడు పిడుగుపాటుకు యాలాల మండలంలో 3 వ్యక్తులు మృతి చెందగా 24 గంటలు గడవక ముందే పిడుగుపాటుకు మరో వ్యక్తి బలయ్యాడు. పాత తాండూరు సమీపంలో హోటల్ నిర్వహిస్తున్న శేఖర్ అనే వ్యక్తి కాలకృత్యాల కోసం బయటకు వెళ్లగా ఒక్కసారిగా పిడుగులు పడటంతో చెట్టు కింద ఉన్న శేఖర్ మృతి చెందాడు. చెట్టు కూడా కాలిపోయింది. మరోవైపు దగ్గరలో ఉన్న మైదానంలో క్రికెట్ ఆడుతున్న బాలుడు హనుమంతు వర్షానికి చెట్టు నీడకు వెళ్లగా ఆ బాలుడికి కూడా గాయాలయ్యాయి. తాండూరు జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు హోటల్ నడిపిస్తున్న శేఖర్ కు 2 కుమారులు ఉండటంతో అకస్మాత్తుగా పిడుగు రూపంలో మృతి చెందడం వల్ల భార్య పిల్లలు రోదనలు విన్నంటాయి. శేఖరు బాత్రూమ్ పోతాన్ని చెప్పి పోయిండు నాకు ఇంట్లో. అడిగి పోయినప్పుడు వాన పడ్డదంట. వాన పడ్డప్పుడు చెట్టు కిందకి పోతే పిడుగు పడ్డదంట. దాంతో అది చెట్టు ఇరిగి మీన పడి ఇది అయ్యిండు. అన్నీ 2 కొడుకులు సార్ పేదోళ్ళు ఉన్నారు సార్. ఆర్థికంగా ఏం కష్టం ఇచ్చేసుకొని ఇచ్చేసిన వాళ్ళు ఉన్నారు పేదోళ్ళు. చాయ్ హోటల్ చిన్నగా పెట్టుకొని ఆర్థికంగా ఏమో పెద్ద ఇది వాళ్ళకి ఏమున్నా హోటల్ మీద ఇచ్చేస్తుంది. దాని నుంచి